హాయ్ ఆల్ ఆఫ్ యూ. మనకి అందరి ఇంట్లో నార్మల్గా 1 ఇయర్కో 6 మంత్స్కో లేదా 3 మంత్స్ 4 మంత్స్కి అట్లా ఇంట్లో ట్యూబ్ లైట్స్ అన్నీ పోతుంటాయి. ఇంకా పోయిన తర్వాత మనం ఏం చేస్తాం, దాంతో అసలు ఏ యూజ్ లేదు, ఎందుకు పనికిరాదని చెప్పి ఇంక ఇంట్లో ఉంటే కూడా ఎక్కడ పగిలిపోయి కుచ్చుకుంటుందో అని తొందరగా బయట పడేస్తుంటాము. కానీ అలా చేయకండి. వీటితో కూడా మనము ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. మంచి యూస్ఫుల్ ఐడియా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఒక ట్యూబ్ లైట్ని తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. కింది వైపు నుంచి ఒక మార్కు, పైన నుంచి ఒక మార్కు, 2 మార్కులు చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఇప్పుడు చాకుని కొంచెం వేడి చేసి కట్ చేస్తే మనకు ఈజీగా కట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ట్యూబ్ లైట్కి కలర్ వేసుకోవాలి. ఈ కలర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. మీకు నచ్చిన కలర్ వేసుకోండి. డబల్ కోట్ వేసుకున్నాను. ఫస్ట్ ఒక్కసారి వేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. ఇప్పుడు కలర్ వేసుకున్న తర్వాత దీనిపైన ఇలాంటి స్టోన్స్ మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయండి. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు గమ్ పెట్టుకొని ఇలా స్టిక్ చేసేసుకోండి. మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటివి ఏమీ లేవు అని అంటే కనుక నార్మల్గా మనకి ఇంట్లో వాటర్ పెయింట్స్ కలర్స్ అయితే ఉంటాయి కదండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈజీగా ఇవన్నీ ఉంటాయి. ఈ స్టోన్స్ కుందన్స్ ఏమీ లేకపోతే మీరు సింపుల్గా కలర్స్తో కూడా దీనిపై నుంచి చిన్నగా ఏదైనా డిజైన్ లాగా వేసుకోవచ్చు. వీటి ప్లేస్లో ఇంకా మనకి మిర్రర్స్, సర్కిల్ షేప్ మిర్రర్స్, స్క్వేర్ షేప్ మిర్రర్స్ అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర అలాంటి మిర్రర్స్ ఉంటే వాటితో డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి. లేకపోతే మీ దగ్గర ఉన్నవి ఏదైనా యూస్ చేసి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఉన్న గ్యాప్స్ని కూడా నేను ఇంకో వేరే టైప్ స్టోన్స్, ఇది ట్రయాంగిల్ షేప్ స్టోన్స్ ఉన్నాయి, వీటిని పెట్టేసుకున్నాను. ఇంకా ఈ సైడ్లకి కూడా మనకు కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉందనిపించి ఈ సైడ్లో కూడా ఇంకా ఈ ట్రయాంగిల్ వే స్టిక్ చేశాను. మళ్ళీ మీకు నచ్చినట్టు మీరు డెకరేట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నేను ఈ గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా మిడిల్లో కూడా నేను వైట్ కలర్ పెయింట్తో చిన్న ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా డిజైన్స్ వేసుకున్నాను. మీరు అలాగే చేయాలని ఏం లేదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ప్లెయిన్గా వదిలేసైనా ఉంచేసుకోవచ్చు. చూడండి, తర్వాత ఈ మిడిల్లో ఇలా వైట్ పెయింట్తో డాట్స్ పెట్టుకొని మళ్ళీ చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఇలా ఒక ఫ్లవర్ షేప్ లాగా డెకరేట్ చేశాను. చూడండి, మీ దగ్గర లేకపోతే ఇలా పెయింట్స్తో కూడా ఈజీగా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్ యూజ్ చేసి ఏదైనా ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసేసుకోండి. ఇలా రెండింటిపైన స్టిక్ చేసుకొని పెయింట్ వేసుకోవడం అయిపోయిన తర్వాత కాస్త ఆరనియండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఆరిన తర్వాత మనం ఈ ట్యూబ్లోకి బ్యాక్ సైడ్ ఇలా డబల్ టేప్ పెట్టుకున్నాను. డబల్ టేప్ వేసుకొని లేదంటే మీరు ఒక థ్రెడ్ పెట్టుకొని ఏదైనా తగిలేసుకోవడానికి ఉండేటట్టుగా థ్రెడ్ అయినా కూడా బ్యాక్ సైడ్ అతికించుకోవచ్చు. ఇప్పుడు వీటిలోకి మనకి ఇంట్లో ఇలాంటి ఫ్లవర్ వాజ్లు అవి ఉంటాయి కదా, మీ దగ్గర ఏది ఉంటే అది ఇలాగా మన ట్యూబ్లోకి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకొని గోడకు పెట్టుకుంటే మంచి డెకరేటివ్ ఐటెం అయితే రెడీ అయిపోతుందండి. ఇంకో దాంట్లో నేను ఇలాంటి నెమలి పించాలు ఉంటే నా దగ్గర వాటిని యూజ్ చేశాను. మీ దగ్గర ఉన్న వాటితో మీరు డెకరేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా నేను మనం డెకరేట్ చేసుకున్న ట్యూబ్స్ని ఇక్కడ వాల్కి మనం డబల్ టేప్ పెట్టుకున్నాం కదా, దాని సహాయంతో ఇలా స్టిక్ చేశాను. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా. మనకు ఖర్చేం లేకుండా, అంటే ఇవి అతికిచ్చారు కదా అని అంటారేమో, అవి లేకుండా కూడా సింపుల్గా మనం జస్ట్ కలర్ వేసుకొని కూడా వదిలేసుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ ఐడియా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.